హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే మోతీచూర్ లడ్డుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. రాఖీ పండుగ అంటేనే అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, చిన్నప్పుడు కలిసి ఆడుకున్న రోజులు, చిన్న చిన్న విషయాలకు గొడవ పడిన రోజులు, మళ్ళీ కాసేపటికే నవ్వుకున్న రోజులు, ఇవన్నీ రాఖీ పండుగ వచ్చేసరికి గుర్తుకొస్తుంటాయి. రాఖీ రోజు ఒక చిన్న రాఖీ కట్టి, ఒక స్వీట్ తినిపించి, ఒకరికొకరు ప్రేమగా పలకరించుకుంటే ఆ ఆనందం. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు బయట స్వీట్స్ కొనకుండా మన చేతులతో స్వీట్ తినిపిస్తుంటే, అవి మనమే చేస్తే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అందుకే ఈ స్పెషల్ డేకి మీకోసమే ఈ మోతీచూర్ లడ్డు. ఈ లడ్డుని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఫస్ట్ శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకొని అందులో కొన్ని వాటర్ వేసుకుని, కొంచెం లూజ్గా కాకుండా కొంచెం థిక్గా కాకుండా నేను చూపించిన ప్యాటర్న్లోనే తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ కానీ గీ కానీ ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ తీసుకోవాలి. లేకపోతే మరీ ఎర్రగా కాగాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాగితే సరిపోతుంది. ఇది ఎర్రగా అయితే టేస్ట్ మనకి మోతీచూర్ వచ్చినట్టు లడ్డులాగా రాదు అనమాట. ఒకవేళ మీకు అలా ప్యాటర్న్గా ఇబ్బంది అయితే, చిన్న చిన్నగా వేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అస్సలు ఎర్రగా కావద్దు, నార్మల్గా ఇలా ఉంటే సరిపోతుంది మనకి. దీన్ని చల్లార్చుకోండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చించుకొని మంచిగా మిక్సీకి పట్టుకోండి. అస్సలు బరకగా వద్దు. ఈ మోతీచూర్ లడ్డు రాఖీ పండుగకే కాకుండా పూజలకి, ఫంక్షన్లకి, లేకపోతే మన ఇంట్లో ఏదైనా జరుగుతున్న ఫెస్టివల్స్కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా అలా మాత్రమే పట్టుకోండి. కొంచెం కచ్చపచ్చ పట్టుకున్నా కూడా మనకు అంతగా రాదనమాట. నేను శనగపిండిని 1.5 కప్ షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. 1 కప్ ఇలా షుగర్ తీసుకున్నప్పుడు 1 కప్ వాటర్. అది కొంచెం కరిగిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. నేను యాలకులు వేసుకున్నాను, నా దగ్గర లేదు పొడి కాబట్టి. అది కొంచెం మరిగించుకోండి. ఇలా పల్స్గా కాకుండా మీకు ముందు చూపిస్తాను, థిక్ కంటెస్టెంట్లో వస్తుంది. అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ది వేసుకోండి. మనకి మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఈ షుగర్ అనేది తీగ పాకం వచ్చేదాకా ఇలా కుక్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా తీగ పాకం రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, అది తీసి ఇందులో మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇది బాండికి సపరేట్ అవ్వాలి. ఇలా మీకు ఇందులో కనిపిస్తుంది కదా, మనకు బాండీకి సపరేట్ అయినట్టు. యాక్చువల్గా నా దగ్గర పంకిన్ సీడ్స్ లేవు, అందుకనే నేను ఇవి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మీరు కూడా ఇలాగే వేసుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కొంచెం కలుపుతూ ఉండాలి. ఇది చల్లార్చుకున్నాక ఉండలు కట్టుకుంటే అయిపోయాయి, మన మోతీచూర్ లడ్డు రెడీ. రాఖీ అంటే కేవలం ఒక దారం కట్టడమే కాదు, మన మధ్య ఉన్న ప్రేమను, ఆప్యాయతను గుర్తు చేసుకునే ఒక అందమైన సందర్భం. అన్న చెల్లెలు ఎక్కడున్నా, ఎంత దూరంగా ఉన్నా ఈ పండుగ రోజు ఒక్క ఫోన్ కాల్ మాట్లాడుకుంటే ఆ ఆనందమే వేరు. ఈ రాఖీ పండుగని ప్రతి ఇంట్లో సంతోషంగా, ప్రేమగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ అన్నయ్య కానీ తమ్ముడికి కానీ తినిపించేయండి. అందరూ సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ రాఖీ మీ ఫ్యామిలీలో ప్రేమ, ఆనందం, నవ్వులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.